హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే మెయిన్గా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో సో మనకి ఎగ్జామ్స్ అనేది 8th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదండి. సో 8th ఆగస్ట్ నుంచి 9th సెప్టెంబర్ వరకు అనేది జరుగుతున్నాయి కదా ఎగ్జామ్స్ అనేవి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఓకే, సో మనకి ఈ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ డేట్స్ అండి. ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ కూడా రిలీజ్ అయింది, దాని గురించి ఒక వీడియో చేశాను. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది. సో ఈ రెండింటి ఇన్ఫర్మేషన్ కలిపి ఒక వీడియో అనేది చేశాను. ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి, ఓకేనా. సో దాంతోపాటు సిటీ ఇంటిమేషన్ స్లిప్తో పాటు ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది, వీటి గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. అంటే మీకు తెలిసిన వాళ్ళైతే వెల్ అండ్ గుడ్, బట్ తెలియని వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో అదంతా పక్కన పెడితే అసలు ఈ వీడియో ఏంటంటే లాస్ట్ మినిట్ రివిజన్ టాపిక్స్. అంటే మీకు మస్ట్ అండ్ షుడ్గా అంటే ఖచ్చితంగా మార్క్స్ వచ్చే టాపిక్స్ ఏంటి, దట్టు ఏంటంటే మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది మనం ఫుల్గా కవర్ చేస్తూనే వచ్చామండి. మనం 15 days టైం టేబుల్ కావచ్చు, ముందు 15 days టైం టేబుల్ కావచ్చు. సో వీటి గురించి ఫుల్గా కవర్ చేస్తూనే వచ్చాం. మనం కాన్సన్ట్రేషన్ చేయండి జిఎస్ అండ్ జీకే కదా, జిఎస్ అండ్ జీకే కరెంట్ అఫైర్స్. సో వీటి గురించి లాస్ట్ మినిట్ రివిజన్లో మీరు ఏవైతే ప్రిపేర్ అవ్వచ్చు కొన్ని చెప్తాను. సో ఇవి ప్రిపేర్ అయిన తర్వాత బ్యాలెన్స్ అనేది నెక్స్ట్ మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఇవే ప్రిపేర్ అవ్వండి అని చెప్పట్లేదండి, ఇవి ప్రిపేర్ అయిన తర్వాత మీరు అనేది బ్యాలెన్స్ ఇంకా ఉన్నాయి కదా అవి ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఇవి ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఇక్కడ మీకు మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయగలగడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఇవి చదివేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో లాస్ట్ మినిట్ రివిజన్ టాపిక్స్ అండి ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సో నేను ఇప్పుడు మాట్లాడేదంతా జిఎస్ అండ్ జీకే అండి. అంటే జిఎస్ నార్మల్లీ జిఎస్, సో మనకి జిఎస్ 40 మార్క్స్ కదా, సో దాని గురించే మాట్లాడుతున్నాను. సో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫుల్ సిలబస్ అనేది మనం డైలీ టైం టేబుల్స్ టార్గెట్స్లోనే కవర్ చేసేసాం. సో మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నేను అక్కడ మెన్షన్ చేశాను. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు అనేది రీజనింగ్ అండ్ అర్థమెటిక్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో ఒక వీడియో అనేది మీకోసం చేస్తాను, ఓకేనా. సో ఇంకా మనం వీడియోస్లోకి వెళ్ళిపోదామండి. సో టాపిక్స్ ఏంటో చూసేద్దాం, ఎప్పటికే లేట్ అయిపోయింది. సో ఫస్ట్ వచ్చేసి జిఎస్లో ఫస్ట్ ఏంటి అసలు జిఎస్ గురించే మాట్లాడుతాను. ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్స్ అండి. కంప్యూటర్స్ వెయిటేజ్ అండి 4 to 5 మార్క్స్ ఉంది మనకి, బేస్డ్ ఆన్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని ఈ వెయిటేజ్ చెప్తున్నానండి, 4 to 5 మార్క్స్. సో దట్టు ఏంటంటే 2 మార్క్స్ అనేది షార్ట్ కట్స్ నుంచి వస్తున్నాయి. అంటే కాపీ చేయాలంటే ఏంటి, Ctrl+C, పేస్ట్ చేయాలంటే ఏంటి, Ctrl+P. కొన్నిట్లో వేరే ఉంటుందండి, వర్డ్లో అంటే ఇలా అడుగుతాడు, వర్డ్లో ఏం ప్రెస్ చేయొచ్చు అంటే వర్డ్లో కట్కి షార్ట్ కట్ ఫార్ములాస్ ఏంటి, వర్డ్లో పేస్ట్కి షార్ట్ కట్ ఏంటి. సో కొన్ని చోట్ల ఏంటంటే పేస్ట్కి ఏమొస్తుందంటే Ctrl+V వస్తుంది, ఓకే. సో ఒకసారి చెక్ మీరన్నీ చూసుకోండి ఒకసారి షార్ట్ కట్స్ ఓకేనా. షార్ట్ కట్స్ కంప్యూటర్లో షార్ట్ కట్ నేమ్స్, ఓకే. షార్ట్ కట్స్ కీస్, నేమ్స్ కాదు కీస్, షార్ట్ కట్ కీస్, ఓకే. యూసేజ్ ఆఫ్ పార్ట్స్ అంటే ఇవేంటంటే ఇంకొక 1 to 2 మార్క్స్ ఇక్కడ నుంచి అడుగుతున్నాడు. సో ఇవేంటంటే యూసేజ్ ఆఫ్ పార్ట్స్ అంటే సిపియు అంటే ఏంటి, సిపియు దేనికి యూజ్ చేస్తాం, అండ్ మానిటర్ దేనికి యూజ్ చేస్తాం, కీబోర్డ్ దేనికి యూజ్ చేస్తాం. సింపుల్గా ఉన్నాయి, బట్ ఇక్కడ ఏంటంటే 4 to 5 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి ఒక 2 మార్క్స్ అనేది ఈజీగా 2 to 3 మార్క్స్ అనేది ఈజీగా ఇస్తున్నాడు.
ఒక 2 మార్క్స్ అనేది కొంచెం డెప్త్గా ఇస్తున్నాడు. ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, సో ఇవన్నీ చూసుకోండి. దట్ టాలీ కూడా ఉంటుందండి. టాలీ చూసుకోండి. అంటే పైన చూసుకోండి సరిపోతుంది. టాలీ అండ్ జావా కొన్ని ఫస్ట్ బేసిక్స్ జావా అంటే దీన్ని జావా అంటే ఏంటంటే కంప్యూటర్ లాంగ్వేజ్. సో అవి తెలుసుకున్నా సరిపోతుంది. ఓకేనా. సో జావా అండ్ దాంట్లో ఏంటంటే పైథాన్, సో C++, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో అవి జస్ట్ మీరు లాంగ్వేజెస్ అని తెలుసుకున్నా సరిపోతుంది. అబ్జర్వేషన్స్ కూడా అడుగుతున్నాడండి. సో అబ్జర్వేషన్స్ అంటే CPU అంటే ఏంటి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, సో ఇవి కూడా అడుగుతున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ అందరికి తెలిసే ఉంటుంది, బట్ ఒకసారి చెక్ చేసుకోండి బెటర్. సో ఇక్కడైతే 4 to 5 మార్క్స్ అనేది మీ చేతుల్లో ఉంటాయి ఇవి కనుక చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్ చాప్టర్స్ ఏంటంటే మోడర్న్ హిస్టరీలో ఉన్న టాపిక్. సో మోడర్న్ హిస్టరీ దాంట్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే 1857 తిరుగుబాటు, గాంధీ యుగం, గవర్నర్ జనరల్స్ అంటే మనకి ఎవరెవరు గవర్నర్ జనరల్స్ ఉన్నారు వాళ్ళ నేమ్స్, సో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళ గురించి. అండ్ మనకి ఇది మోడర్న్ హిస్టరీ గురించి ఇదండి. సో అసలు ఫస్ట్కి వస్తే సింధు నాగరికత. ఓకేనా. సింధు నాగరికత గురించి ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ పడుతుందండి. సో మోడర్న్ హిస్టరీలో 1 to 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా హిస్టరీ వెయిటేజ్ 4 to 5 మార్క్సే. సో ఇక్కడ నుంచి మీకు రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. సో అలాగే అప్పట్లో బుక్స్ ఏమైనా ఇంపార్టెంట్ బుక్స్ ఉంటే అవి. ఓకేనా. చూడండి అంటే ఈ బుక్స్ ఏంటంటే గాంధీ గారికి రిలేటెడ్ చేసుకొని చదవండి సరిపోతుంది. అండ్ ఇంకా మీకు టైం ఉందనుకుంటే వార్స్ కదండి, ఉద్యమాలు, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, సో వీటి గురించి ఒకసారి చదవండి, రివైజ్ చేయండి. ఆల్రెడీ చదివేసే ఉంటారు కదా, రివైజ్ చేయండి. సో లాస్ట్ మినిట్ రివిజన్ కింద ఇవి ఫస్ట్ రివైజ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఏమైనా మీరు రివైజ్ చేసుకోండి. ఓకేనా. సో 1857 తిరుగుబాటు, గాంధీ యుగం, గవర్నర్ జనరల్స్, సింధు నాగరికత ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. సో ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో క్లాసెస్ ఉన్నాయండి. జస్ట్ మీరు అలా విన్నా కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ వరకే చెప్పాను కాబట్టి జస్ట్ అలా విన్నా కూడా సరిపోతుంది. ఓకేనా. ఇది వచ్చేసి హిస్టరీ గురించి. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ అండి. సో జాగ్రఫీలో మనకి ఎక్కువే ఉంటాయి ఇంపార్టెంట్ టాపిక్స్, బట్ నేనైతే కొన్ని చెప్తున్నాను చూడండి. సో జాగ్రఫీ అంటే మనకి సోలార్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. సోలార్ సిస్టమ్, నేషనల్ పార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్లేసెస్ ఏంటి. ఓకేనా. దీనికి ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చేసుకొని చదవండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నేషనల్ పార్క్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. ఓకేనా. బయోడైవర్సిటీస్ అండ్ టైగర్ రిజర్వాయర్స్, పొల్యూషన్, సో ఇక్కడ నుంచి కూడా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో దీనికి వెయిటేజ్ కూడా 3 to 4 మార్క్సే. సో మ్యాక్సిమం నేను ఇక్కడ చెప్పిన టాపిక్స్ కవర్ చేస్తే సో మీకైతే 2 మార్క్స్ అనేది ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంది. ఎక్కువే రావచ్చు, బట్ మినిమం 2 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ చూసుకోండి, సోలార్ సిస్టమ్స్ చూసుకోండి, టైగర్ రిజర్వాయర్స్ చూసుకోండి. ఓకే. ఇది వచ్చేసి జాగ్రఫీ గురించి అండి. సో సోలార్ సిస్టమ్, నేషనల్ పార్క్స్, బయోడైవర్సిటీస్, టైగర్ రిజర్వాయర్స్, పొల్యూషన్. ఓకేనా. ఇంతవరకు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేస్తే కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్కి మనకి 10 to 12 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉందండి. చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఈసారి చాలా ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాడు. సో దానికి ఏం చేస్తారంటే 6 months కరెంట్ అఫైర్స్ మస్ట్, అంటే ఖచ్చితంగా చదవాలి. సో మీరు వదిలేయడానికి లేదు. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదవాలి అంటే మీకు ఆగస్ట్లో ఎగ్జామ్ కాబట్టి మీరు జూలై నుంచి చదవండి. జూలై నుంచి ఇటు బ్యాక్కి. సో ఏమేమి వస్తాయి, జూన్ చదవాలి. సో జూలై అంటే ఏంటండి, 7th month. సో మీరు అనేది జాన్ నుంచి చదివితే బెటర్. ఇంకా మీకు టైం ఉంటే డిసెంబర్, నవంబర్ కూడా చదివితే ఇంకా యూజ్ అవుతుంది. ఓకేనా. సో మీరైతే ఫస్ట్ జాన్ నుంచి జూలై వరకు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకోండి. 7 months ఇవి. సో యూజ్ అవుతాయి.
సో ఇక్కడ అదే రాశానండి, 6 months కరెంట్ అఫైర్స్ మస్ట్. మీకు టైం ఉందనుకుంటే 12 months కరెంట్ అఫైర్స్ నీడెడ్, అంటే అవసరం అవుతాయి. బట్ 6 months మాకు టైం లేదు, మేము కరెంట్ అఫైర్స్ చదవలేము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా 6 months కరెంట్ అఫైర్స్ అని ఖచ్చితంగా చదవాలి. దాంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను, అవి ఖచ్చితంగా చూసుకోండి. ఈ 6 monthsలో బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరైనా చేంజ్ అయ్యారా, రిపోర్ట్స్, ఇండెక్సెస్, ఓకే, రిపోర్ట్స్, ఇండెక్సెస్, స్పోర్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్, స్పోర్ట్స్ ఎక్సర్సైజెస్ ఎక్కడ జరిగాయి. సో ఇది మెయిన్లీ మిలిటరీ రిలేటెడ్, నేవీ రిలేటెడ్ చూసుకోండి, కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్. సో అవార్డ్స్, రీసెంట్గా పద్మ అవార్డ్స్ ఇచ్చారు కదా, అండ్ ఆస్కార్ అవార్డ్స్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఇవి కవర్ చేసి బ్యాలెన్స్ కరెంట్ అఫైర్స్ అనేది కవర్ చేయండి. సో మీకు నెక్స్ట్ అనేది ఇంపార్టెంట్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియో కూడా వస్తాయి. సో మోస్ట్లీ జాన్ నుంచి జూలై వరకు మీకు అనేది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ టాపిక్స్ చదువుకోవాలో అంతవరకు చెప్తానండి. సో ఆ టాపిక్ నేమ్ చెప్తాను. సో ఆ టాపిక్ మీరు కవర్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో నెక్స్ట్ వస్తాయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా అప్పుడప్పుడు ఛానల్లోకి వచ్చి చెక్ చేస్తూ ఉండండి, యూజ్ అవుతాయి. డైలీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. సో మీరు అనేది వచ్చి చెక్ చేస్తూ ఉండండి, మీకే యూజ్ అవుతుంది. సో కరెంట్ అఫైర్స్ గురించి అయితే ఇంతేనండి. సో 6 months కరెంట్ అఫైర్స్ మస్ట్ అండ్ షుడ్ చదవాల్సిందే. దట్ టు ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరు, రిపోర్ట్స్ ఏంటి, ఇండెక్సెస్ ఏంటి, ర్యాంకింగ్, ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్ అండి. ర్యాంక్ మన ఇండియా ఏ ర్యాంక్లో ఉందనేది కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతుంది మనకి. సో బ్రాండ్ అంబాసిడర్స్, రిపోర్ట్స్ అండ్ రిపోర్ట్స్, ఇండెక్స్ అండ్ ర్యాంక్స్, స్పోర్ట్స్ ఎక్సర్సైజెస్ ఎక్కడ జరిగాయి, మిలిటరీవి కానీ, అండ్ నేవీ, సో ఇలాంటివి, ఎయిర్ ఫోర్సెస్, వీటి గురించి చూసుకోండి. అండ్ అవార్డ్స్లో పద్మ అవార్డ్స్, ఆస్కర్ అవార్డ్స్ ఇంపార్టెంట్, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ వచ్చేసి పాలిటీలో నేను ఆల్రెడీ మీరు మన 15 days టైం టేబుల్ కనుక ఫాలో అయ్యి ఉంటే, నేను ఆల్రెడీ చెప్పానండి ఏంటంటే పాలిటీ అండ్ హిస్టరీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఆల్రెడీ మీరు కవర్ చేశారు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నాను. సో లాస్ట్ మినిట్ రివిజన్ కాబట్టి ఆల్రెడీ ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేశాను నేనైతే. సో ఎవరన్నా ఇది ఫాలో అవ్వని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను, ఓకేనా. సో పాలిటీ నుంచి ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అదేనండి మన ప్రాథమిక హక్కులు, విధులు. సో ఇవి మస్ట్ అండ్ షుడ్ చూసుకోండి. అండ్ దానికి రిలేటెడ్ ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, హైకోర్టుకి రిలేటెడ్ ఆర్టికల్స్. సో మ్యాక్సిమం ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసుకోండి. సో మీకు పాలిటిక్ కూడా 5 to 6 marks అనేది వెయిటేజ్ ఉంది, ఓకేనా. సో 5 to 6 marks అనేది వెయిటేజ్ ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చదివినా సరిపోతుంది. ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్స్ అన్నీ చూసుకోండి. అదట్టు హైకోర్టు, సుప్రీంకోర్టు, ఫండమెంటల్ రైట్స్ యొక్క ఆర్టికల్స్, డ్యూటీస్ యొక్క ఆర్టికల్స్. సో ఇవి ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్. సో ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంటేనండి, ఒకసారి చూసుకోండి, ఓకే, బెటర్. సో పాలిటీ నుంచి ఏమేమి ఉన్నాయండి, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఆర్టికల్స్ అండ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్, ఓకేనా. సో ఇది వచ్చేసి పాలిటీ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ. సో ఎకానమీకి వచ్చేసి స్కీమ్స్ అంటే రిలేటెడ్, పిఎం మోడీ గారు రిలేటెడ్ స్కీమ్స్ ఉంటాయి కదా. సో లైక్ ఇప్పుడు బేటీ బచావో బేటీ పడావో ఆ స్కీమ్కి 10 years అయిందండి ఆ స్కీమ్ వచ్చి. సో దాని 10th anniversary జరుగుతుంది. సో ఇలాంటి స్కీమ్స్ ఇవి ఇంపార్టెంట్, ఓకేనా. ఇలా ఈవెంట్స్ జరిగినవి కానీ లేదంటే న్యూగా స్కీమ్స్ ఏమన్నా ఓపెన్ చేసినా కూడా, సో అలాంటివి ఇంపార్టెంట్. దట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది మెయిన్ అండి. పిఎం గారు, మోడీ గారి గురించి సెంట్రల్ నుంచి
ఎక్కువ ఇంపార్టెంట్. ఓకేనా. ఫస్ట్ సెంట్రల్ నేర్చుకొని తర్వాత స్టేట్కి రండి. స్టేట్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలుస్తూనే ఉంటుంది, బట్ సెంట్రల్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ కానీ మానిటరీ పాలసీస్. ఇన్ఫ్లేషన్ అండ్ మానిటరీ పాలసీస్. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్ ఎకనామిక్స్ నుంచి. స్కీమ్స్, ఇన్ఫ్లేషన్, మానిటరీ పాలసీస్. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే స్కీమ్సేనండి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, బిఫోర్ ఇట్లా అకేషన్ ఉన్న ఏదైనా 10th యానివర్సరీ, 5th యానివర్సరీ ఇలా అకేషన్స్ ఉన్న స్కీమ్స్ నేర్చుకోవాలి. అండ్ మీరు న్యూగా లాంచ్ అయ్యే అంటే న్యూగా ఏమైనా స్కీమ్స్ లాంచ్ చేస్తుంటే అవి నేర్చుకోవాలి. ఓకేనా. అవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 2021 సెన్సెక్స్. ఓకేనా. 2021 సెన్సెక్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు చూసుకోండి. ఓకేనా. సో సెన్సెక్స్ నుంచి 1 to 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు కవర్ చేయండి, సరిపోతుంది. సో ఇదైతే వదిలేమనే చెప్తాను నేనైతే ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ నుంచి. బట్ ఇన్ కేస్ మాకు కావాలి, మేము చదువుకుంటాం అనే వాళ్ళకి చెప్తున్నానండి. సో ఫిజిక్స్ నుంచి వర్క్ అండ్ ఎనర్జీ, అండ్ యూనిట్స్. సో ఇన్ కేస్ ఎవరన్నా మేము చదువుకుంటాం అనుకునే చాలా తక్కువ వెయిటేజ్ అయితే చాలా తక్కువ ఉందండి. అంటే ఈ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ మొత్తం కలిపి కూడా 4 to 5 మార్క్స్ ఇస్తున్నాడు. సో మీ ఇష్టం అండి, మీరు చదువుకుంటానంటే చదువుకోండి. ఓకేనా. వర్క్ అండ్ ఎనర్జీ నేనైతే వదిలేమని చెప్తాను, బట్ మీ ఇష్టం. వర్క్ అండ్ ఎనర్జీ అండ్ యూనిట్స్ అండి ఫిజిక్స్ నుంచి. బయాలజీ నుంచి విటమిన్స్, డైజెస్టివ్ సిస్టమ్. సో నేనైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి మాత్రమే చెప్తాను. ఇవి కవర్ చేసిన తర్వాత మీరు ఏవైనా కవర్ చేసుకోండి. ఓకేనా. ఇవైతే నేను నా సజెషన్ అయితే. కెమిస్ట్రీ అయితే పూర్తిగా వదిలేసానండి. అంటే ఎక్కువ టైం పడుతుంది. సో మార్క్స్ అనేది తక్కువ వస్తాయి. ఎక్కడి నుంచి క్వశ్చన్ ఇస్తాడో చెప్పలేం కాబట్టి అది వదిలేస్తున్నాను. బట్ ఫిజిక్స్ అయితే వర్క్ అండ్ ఎనర్జీ, యూనిట్స్. బయాలజీ అయితే విటమిన్స్, డైజెస్టివ్ సిస్టమ్. ఇక్కడ నుంచి వన్ మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి చదువుకోండి. ఓకేనా. సో ఓవరాల్గా లాస్ట్ మినిట్ రివిజన్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మెన్షన్ చేసినవి ఫస్ట్ కవర్ చేసి బ్యాలెన్స్ అనేది నెక్స్ట్ మీరు కవర్ చేయండి. ఇంకా మీకు టైం ఉంటుంది. సో నెక్స్ట్ కవర్ చేయండి. లేదు మీరు ఒక షెడ్యూల్ వేసుకున్నారు అనుకుంటే మీరు వేసుకున్న షెడ్యూల్లో ఈ టాపిక్స్ వచ్చినప్పుడు కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. ఓకేనా. సో బెటర్ ఏంటంటే ఇవి ముందు కవర్ చేసుకొని బ్యాలెన్స్ అనేవి నెక్స్ట్ కవర్ చేసుకోండి, బెటర్ అండి. ఐ థింక్ సో నియర్లీ 1 వీక్ ఉందేమో అంటే ఎగ్జామ్కి. ఐ థింక్ సో 1 వీక్ ఉంటుంది. సో మీరు అనేది కరెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు ఇవన్నీ కవర్ చేస్తే మీకు మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. అంటే ఆల్రెడీ మీరు ముందు నుంచి ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి రివిజనే కాబట్టి ఇలా చెప్తున్నానండి. ఓకేనా. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మన కరెంట్ అఫైర్సేనండి. సో మీరు కరెంట్ అఫైర్స్ 6 months కరెంట్ అఫైర్స్ కంపల్సరీ. సో ఇన్ కేస్ మాకు ఓపిక ఉంది మేము చదువుకుంటామంటే 12 months చదువుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే జాన్ నుంచి జూలై వరకు చదవండి. ఇన్ కేస్ మీకు టైం ఉంటే తర్వాత బ్యాలెన్స్ కవర్ చేయొచ్చు. ఓకేనా. సో నేనైతే ఫస్ట్ జాన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది వీడియో చేస్తానండి. సో జాన్వి కొన్ని ఒక 10 టాపిక్స్ రెడీ చేశాను. సో నెక్స్ట్ వీడియో అదే వస్తుంది మ్యాక్సిమం మీకు. సో మీరైతే ఫస్ట్ మీ దగ్గర ఏమన్నా ఉంటే కవర్ చేస్తూ ఉండండి. సో నేను వీడియో పోస్ట్ చేస్తాను, ట్రై చేస్తాను. జాన్ మంత్లో ఒక 10 టాపిక్స్ ఇప్పటి వరకు చూశాను. ఇంకా ఉన్నాయండి ఇంపార్టెంట్ డేస్. సో అవి కూడా చెప్తాను. మంత్కి ఒక 2 to 3 వీడియోస్ వస్తాయి ప్రతి మంత్లో. మినిమం ఒక 2 వీడియోస్ అయితే వస్తాయండి మంత్కి. జాన్ మంత్కి ఒక 2 కానీ 3 వీడియోస్ కానీ, అండ్ ఫిబ్రవరికి 2 కానీ 3 కానీ వీడియోస్ అలా వస్తూ. సో ఈ ఎగ్జామ్స్ అయిపోయే లోపల కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో మీరైతే చూసి అవి ప్రిపేర్ అవ్వండి, మీకే యూజ్ అవుతుంది. ఓకేనా. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
అలాగే మన ఛానల్లో అప్పుడప్పుడు నోటిఫికేషన్ వస్తున్నాయో రాలేదో డైలీ ఒకసారి వచ్చి చెక్ చేస్తూ ఉండండి. ఇన్ కేస్ మీకు ఏదైనా యూజ్ అయ్యే వీడియో ఉంటే మిస్ అవ్వకుండా ఉంటారు కదా. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.